హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు చెల్లూరుపేటలో చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్, నిన్న వైజాగ్లో రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద అన్ని వైపుల నుంచి అస్త్రాలు సంధిస్తూ ఉంటే నా మిత్రుడు ఒకడు అడిగాడు, ఏంటి జగన్ ధైర్యం అని. అలానే ఇందాక సోషల్ మీడియాలో అట్లాగా న్యూస్ ఫీడ్ చూస్తూ ఉంటే నా మంచి మిత్రుడు జర్నలిస్ట్ ఒక మంచి వ్యాసం రాశాడు. అంటే వ్యాసం అంటే ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనేది, అది మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసి నచ్చితే లైక్ చేయండి. ఏపీకి ఏమీ చేయని ఓ పిఎం, లాటరీ కొట్టిన పక్క రాష్ట్రపు ఒక సీఎం, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకోలేని ఓ మాజీ సీఎం, రాజకీయాలకు భయపడే వృద్ధ తమిళ సూపర్ స్టార్, పవర్ లేని తెలుగు పవర్ స్టార్, రెండు రాష్ట్రాల్లో బలగం లేని సొంత చెల్లెలు, 3 ప్రధాన పార్టీలు, 6 తోక పార్టీలు, 7 మీడియా ఛానల్స్, వందలాది డిజిటల్ ఛానల్స్, మా కులపాడే ఉండాలనే కోరుకునే పదుల సంఖ్యలో సినిమా ప్రముఖులు, 2-3 క్రీడా ప్రముఖులు, మేధావుల ముసుగులో భజనకర్తలు, వీరు చాలన్నట్టు 3 వ్యూహకర్తలు, వేలాది కుల పారిశ్రామిక వ్యాపారవేత్తలు, అసంతృప్త ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది మందుబాబులు, వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం ఎవరయ్యా అంటే, 2 ఏళ్ళు కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఒక సీఎం, ఒక సోషల్ మీడియా టీం, 3 లక్షల వాలంటీర్లు, 1.5 మంది సచివాలయ ఉద్యోగులు, లక్షలాది కార్యకర్తలు, ఇంట్లోనే పెన్షన్ తీసుకున్న 40 లక్షల మంది వృద్ధులు, 30 లక్షల జగనన్న కాలనీ ఇంటి పట్టాదారులు, 1.5 మంది ₹1,00,000 అందుకున్న నవరత్నాల లబ్ధిదారులు, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న లక్షల మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు, ఇళ్ల వద్దే రేషన్, వైద్య పరీక్షలు అందుకుంటున్న లక్షలాది ప్రజలు, రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకుంటున్న లక్షలాది రైతులు, శరవేగంగా సిద్ధమవుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్స్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధిదారులు, ఏటీసీ టైర్స్, రామ్కో సిమెంట్స్, గ్రీన్లామ్ సౌత్, ఇన్ఫోసిస్, సెంచురీ ప్యానెల్స్, సన్నీ ఒప్పోటెక్, ప్యానల్ ఆఫ్ టీవీ డిస్ప్లే టెక్నాలజీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అదాని డేటా సెంటర్లో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు, ఏపీ వచ్చి జగన్ను కలిసి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకున్న అదాని, అంబానీ, ఆదిత్య బిర్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్తో పాటు వందల మంది పారిశ్రామికవేత్తలు. ఎవరికి ఓటేయాలో తెలియాలంటే ఎందుకు ఓటేయాలో తెలుసుకోండి. ఇదంతా చూసిన తర్వాత నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా, నిజముందా అనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి. అటుపక్క రాక్షస మోకం ఉంది, ఇటుపక్క మిమ్మల్ని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీకోసం నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారో, లేదు ఎప్పుడు దొరికిద్దా ఒక అతుకుల బొంతేసుకొని, అంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారనమాట, బయటికి చేతులు ఎత్తి పైకి చూపిస్తున్నారు, లోపల సొక్కాలు చినిపోయేలా కొట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అధికారం వచ్చినా రేపు వాళ్ళ కుమ్ములాట్లు అవుతాయి తప్ప జనం కోసం, రాష్ట్రం కోసం చేసేవాడు ఎవడో లేడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. ఎవరు మనకు మంచి చేశారు, ఎవరు మనకు మంచి చేసి మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నీతిగా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు 2018లో మోడీని తిట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేసి నిజం కాదా? మరి 5 ఏళ్లలో ఏం సాధించాడని, లేదు చంద్రబాబు నాయుడుకి లేదా ఆంధ్రప్రదేశ్కు మోడీ ఏం చేశాడని పోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదా? మొన్నేమో మోడీ నువ్వెవరు, నీ భార్య పేరేంటి, నీ తల్లి విలువేంటి అని చెప్పి అడిగాడు. ఈరోజు వచ్చి మోడీ అంత తోడు ఇంకోటి లేడని చెల్లూరుపేటలో చెప్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కొంచెమైనా మైండ్ పనిచేస్తుందా? ఇలాంటి మాట మార్చే వ్యక్తిగా మనం ఓటేసేది? ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.